ముఖ్యమంత్రి గుండె ఎక్కడున్నది? ముఖ్యమంత్రి మరి ఆయన రివ్యూలు ఎవరి గురించి చేస్తా ఉన్నాడు? దాని మీద అందరికి కూడా అర్థమైపోయింది. ముఖ్యమంత్రి గుండెలో రైతులు లేరు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారు. తనకు రియల్ ఎస్టేట్ ల లాభాలు వస్తే చాలు. ఇలా రైతులందరూ బస్తాలు మోసి, హమాలీలందరూ కూడా బస్తాలు మోసి నడువులు ఇరిగిపోయి మరి వాళ్ళు కింద పడతా ఉంటే ముఖ్యమంత్రి కూడా నడువులు ఇరిగిపోయింది పాపం. ఆయన ముఖ్యమంత్రి కూడా బస్తాలు మోస్తున్నాడు. మరి ముఖ్యమంత్రి బస్తాలలో ఏమున్నాయి? గట్టిగా చెప్పురే. ముఖ్యమంత్రి మోసే బస్తాలల్లో పైసలున్నాయి. ఎక్కడికి మోస్తున్నాడు? ఎక్కడికి మోస్తున్నాడు? ఢిల్లీకి మోస్తున్నాడు బస్తాలల్లో. అయ్యా ముఖ్యమంత్రి, నీ నడువు కూడా ఇరిగిపోయింది. నీ మోసే బస్తాలల్లో డబ్బులున్నాయి. తెలంగాణ ప్రజలను దోచుకున్న, వాళ్ళ రైతుల రక్త మాంసాలు దోచుకున్న డబ్బులను నువ్వు ఢిల్లీలో నీ పెద్దలకు పెడతా ఉన్నావు, కప్పం కడతా ఉన్నావు. ఇది వాస్తవం. 70 సార్లు ఢిల్లీకి పోయినావు నువ్వు. 70 సార్లు ఢిల్లీకి పోయి ఒక్కసారైనా రైతుల గురించి ధర్నాలు చేసినవా? ఈ రోజు గోదాములలో గత 2024-25లోనే కొనుగోలు చేసిన ధాన్యం మురిగిపోతా ఉన్నది. మరి ఎవరు కొనుక్కోవాలి? కేంద్ర ప్రభుత్వం కొనుక్కోవాలి. కేంద్ర ప్రభుత్వం కొనుక్కోవాలంటే ముఖ్యమంత్రి అందరు మంత్రులను, రైతులను, ఎమ్మెల్యేలను తీసుకొని పోయి అడగాలి కదా? అడగలే. దేనికోసం పోతున్నావు ఢిల్లీ? నువ్వు కప్పం కట్టడానికి పోతున్నావు. మరి పోనీ ప్రధానమంత్రి 10వ తారీఖు నాడు ఈ హైదరాబాద్ కు వచ్చిండు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ పక్కనే కూర్చొని నువ్వు ఏమడిగినావు? మా ధాన్యాన్ని కొనుక్కోమని అడిగినవా? మా రైతుల బాధల గురించి అడిగినవా? లేదు. నా మూసీ సుందరీకరణకు నేను రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నా, దానికి డబ్బులు ఇస్తారు అని అడుగుతున్నాడు ముఖ్యమంత్రి. మరి ఈయన ఓటేద్దామా? మళ్ళా వేద్దామా? వద్దు మిత్రులారా. చివరిగా ఒక మాట చెప్తా, టైం అవుతున్నది. మిత్రులారా, గత వారం రోజుల నుంచి మీరు తెలంగాణలో చూస్తున్నారు. మన బిడ్డల పట్ల, మన మహిళల పట్ల, మన రైతుల పట్ల ఈ ముఖ్యమంత్రికి ఎంత శ్రద్ధ ఉన్నదానికి ఒక్క ఉదాహరణ నేను మీకు చెప్తా. నేను వారం రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం తెలంగాణలో మహిళల గురించి, మైనర్ బాలికల గురించి పోరాటం చేస్తా ఉన్నారు. మీరు 2 నిమిషాలు శ్రద్ధగా వినాలి. 8వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు ఒక మహిళ తన బిడ్డను తీసుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పోతుంది. 6 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పోయి, అయ్యా సారు, ఒక కేంద్ర మంత్రి కొడుకు, ఆయన పేరు బండి సంజయ్ కుమార్, ఆయన భారతీయ జనతా పార్టీ ఈ కమలం గుర్తు పార్టీ ఒకప్పుడు అధ్యక్షుడిగా పనిచేసిండు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆయన కొడుకు భగీరథ్ అనే పిల్లగాడు నా బిడ్డ మీద ఎన్నో సార్లు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిండు. ఈ కేసు రిజిస్టర్ చేయండి సారు, నా కంప్లైంట్ తీసుకోండి సారు అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు. సాయంత్రం 6 గంటలకు పోతే 12 గంటల వరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు. ఒక మహిళ పోతే ఆలోచించండి. అది చెయ్యకుండా రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్న పోలీస్ అధికారులు ఏం చేసి దొరికినా అది నిజంగా మీకు తెలిస్తే మీరు అలా కాంగ్రెస్ నాయకులు ఎవరిని కూడా రోడ్ల మీద తిరగనివ్వరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా. మిత్రులారా, ఆయన ఏం చేసిండు? ఆ పోలీస్ అధికారి కరీంనగర్లకు చెప్పి ఈ మహిళ కేంద్ర మంత్రి మీద కంప్లైంట్ తీసుకొని వచ్చింది. మరి ఈ మహిళ నోరు ముగించాలంటే ఆమె మీద ఒక కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పి కరీంనగర్ లో ఆమె మీద కేసు పెట్టి, నువ్వు ఒక కేంద్ర మంత్రి కొడుకును కత్తి పెట్టి చంపుతాన్ని బెదిరించినవంట అని 16 సంవత్సరాల ఒక అమ్మాయి మీద, 16 సంవత్సరాల ఒక అమ్మాయి మీద, వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ నాయన మీద ఉల్టా కేసు పెట్టించింది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చూడండి మిత్రులారా, ఈ విషయం పెద్దలు కేసీఆర్ గారికి తెలిసిన వెంటనే, కేటీఆర్ గారికి తెలిసిన వెంటనే, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన కాబట్టి ప్రవీణ్ కుమార్ మీరు చూడండి, ఎందుకంటే మీరు ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసారు కాబట్టి మీకు ఈ చట్టం గురించి తెలుసు కాబట్టి మీరే వాస్తవాలు మీడియాకు చెప్పండి అని చెప్తే
మేము పోయి మీడియా ముందర చెప్తే అప్పుడు తేలుగుట్టిన దొంగలాగా అప్పుడు ప్రభుత్వం సెక్షన్లు మార్చింది. అప్పటితో ఆగలేదు ఈ దుర్మార్గం. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బండి సంజయ్ కలిసి ఈ అమ్మాయిని అగత్యం చేసినోని 9 రోజులు దాచిపెట్టిండ్రు. నేను ఏ మాట్లాడిన ఆధారాలతోనే మాట్లాడతాను. ఒక అఘాయిత్యం చేసిన దుర్మార్గుని, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన కేంద్ర మంత్రి కొడుకును పట్టుకోవాల్సింది నువ్వు రేవంత్ రెడ్డి. నీ దగ్గర 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, ఎంతో మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు, తుపాకులున్నాయి, తూటాలున్నాయి, ఏమంటారు పోలీసు కుక్కలున్నాయి, క్రూజ్ టీమ్ ఉంది, డాగ్ స్క్వాడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొనిపోయి వీడు ఎక్కడ ఉన్నాడు అని చూసి వాడిని పట్టుకొని వచ్చి పోలీసులు అప్పగించాలి కదా. ముఖ్యమంత్రి కనీసం బండి సంజయ్ ఇంటికి కూడా పోలీసు వాళ్ళను పంపించలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిందో అప్పుడు భయపడి నాకే వాస్తే డ్రామా చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక రోజు ముందు, అంటే ఈ రోజుకు 2 రోజుల ముందు ఒక మీడియాకి పోయి ఆయన చెప్తాడు, నేను బండి సంజయ్ గారిని కోరుకుంటున్నా, దయచేసి నీ కొడుకును సరెండర్ చేయించి. సిగ్గుండాల ముఖ్యమంత్రి గారు, మీరు అత్యాచారం చేసినోడి తండ్రిని కాళ్ళ మీద పడుతున్నారు, నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పడేయమని. మిత్రులారా, ఇది రైతుల ధర్నా అయినప్పటికీ కూడా ఆ కుటుంబం కూడా రైతుల కుటుంబం నుంచే వచ్చింది. అమ్మాయిల కుటుంబం రైతు కుటుంబం నుంచే వచ్చి వ్యవసాయం చేసి అక్కడి నుంచి ఏదో 4 పైసలు సంపాదించుకుందామని రియల్ ఎస్టేట్ చేసుకున్నారు వాళ్ళు. కానీ అమ్మాయి కదా, అమ్మాయి కులం ఉంటుందా, మతం ఉంటుందా, ఏముంటది? చిన్న పాప, 16 సంవత్సరాల పాప, తనకు అన్యాయం జరిగిందని పోతే వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. ఉల్టా ఈ అమ్మాయి వాంతో జరిగింది, వీంతో జరిగిందని ఉల్టా సోషల్ మీడియాలో సెల్ ఫోన్ల ద్వారా బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ప్రచారం మొదలుపెట్టిండ్రు. దాన్ని కూడా ప్రేక్షకుడిలాగా చూస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే మిత్రులారా, ముఖ్యమంత్రి గుండెలో రైతులు లేరు, ముఖ్యమంత్రి గుండెలో నిరుద్యోగులు లేరు, ముఖ్యమంత్రి గుండెలో రైతు కూలీలు లేరు, ముఖ్యమంత్రి గుండెలో రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన లేదు, ముఖ్యమంత్రి గుండెలో మహిళలు లేరు, ముఖ్యమంత్రి గుండెలో నిరుద్యోగులు లేరు, ముఖ్యమంత్రి గుండెలో విద్యార్థులు లేరు. ముఖ్యమంత్రి గుండెలో ఉన్నదంతా కూడా ఈ దుర్మార్గులను రక్షించడమే. దోచినంత కాడికి దోచుకొని దండుకొని ఇక్కడి నుంచి పారిపోవడమే ముఖ్యమంత్రి గుండెలో ఉన్నది మిత్రులారా. అందుకొరకే ఈ పోరాటం మన ఆపొద్దు. తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతోని కనీసం 100 సీట్లు గెలుచుకొని తెలంగాణలో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నది. ఒక సునామీ రాబోతున్నది. అన్ని వర్గాలు, మహిళలు గాని, విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని, రైతులు గాని, రైతు కూలీలు గాని, కార్మికులు గాని అందరూ కూడా ఏకదాటిగా కేసీఆర్ గారు వెంట నడవబోతున్నారు. మళ్ళొకసారి కేసీఆర్ గారు తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రి అవడం ఖాయం. దానికి మనం అందరం కూడా పోరాడాలని చెప్తూ మరొకసారి ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మరి అన్న ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారు పెద్ద ఎత్తున రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం, నిన్న మనకు జరిగినటువంటి కేంద్రం చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి మరి ప్రతి కార్యకర్త కూడా కార్మోనికులై మరి గ్రామాన పార్టీని ఇంకా మరి పార్టీ పునర్నిర్మాణం చేసి